హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ రెడీ అయినటువంటి మ్యాథమెటిక్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క డేటాను డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇండోర్ వీడియో. ఈ రోజు ఈ వీడియోలో మనం పార్ట్నర్షిప్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క డేటాను డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క వీడియోలో మీకు ఈ యొక్క టోటల్ క్వశ్చన్స్ కవర్ చేయడంతో పాటు ఈ యొక్క పీడిఎఫ్ ను కూడా హ్యాండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఓకే, లేట్ చేయకుండా ఈ యొక్క క్వశ్చన్స్ యొక్క డేటాలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి, వెంటనే వీడియోని లైక్ చేయాలి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయాలి అండ్ దాంతో పాటు వీడియోని అందరూ కూడా షేర్ చేయాలి. ఓకే, సో లేట్ చేయకుండా క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. And first question, A, B and C started a business. They partnered for 6 months, 12 months and 14 months respectively. If their profit is in the ratio of 5:4:7 respectively, then the ratio of their respective investments is. ఓకేనా. సో ఏబిసి ముగ్గురు కలిసి అంటే వ్యాపారాన్ని ప్రారంభించినట్ట. సో వాళ్ళు 6 నెలలు, 12 నెలలు, 14 నెలలు భాగస్వాములుగా ఉంటే, ఒకవేళ వాళ్ళ యొక్క లాభాల యొక్క నిష్పత్తి మనకు 5, 4, 7 లెక్క ఉంటే వాళ్ళ యొక్క పెట్టుబడుల నిష్పత్తి. ఓకే, సో ఈ యొక్క పార్ట్నర్షిప్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ సార్ట్ అవుట్ చేయాలంటే మనం ముఖ్యంగా గమనించాల్సింది ఎక్స్ ఇంటూ వై దట్ ఈక్వల్స్ టు జెడ్, లేదా ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం దట్ ఈక్వల్స్ టు ప్రాఫిట్, ఐ ఇంటూ టీ దట్ ఈక్వల్స్ టు పి. ఓకే, సో ఎంత ఇన్వెస్ట్మెంట్ ఎంత కాలాన్ని పెడతామో దాన్ని బట్టి మనకు లాభాల యొక్క రేషియో కూడా రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐ కావాలనుకుంటే పి బై టీ, ఒకవేళ నాకు టీ కావాలనుకుంటే పి బై ఐ. ఓకే, ఇది నిజానికి ఫార్ములా ఏం కాదు, కాకపోతే ఇది గుర్తుపెట్టుకున్నాం అనుకోండి మనం మళ్ళీ ఆలోచించాల్సిన పని లేదు. సో ఇక్కడ చూడండి మనకు ఏబిసి, ఏ బిసి 6 నెలలు, 12 నెలలు, 14 నెలలు వాళ్ళు భాగస్వాములుగా ఉన్నారు. 6 నెలలు, 12 నెలలు, 14 నెలలు భాగస్వాములుగా ఉన్నారు. ఓకే, సో వాళ్ళ యొక్క లాభాల యొక్క నిష్పత్తి ఎట్లా, 5, 4, 7. ఓకే, సో ఇది వచ్చేసరికి ఏమో టైము. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఏంటిది, ఇది ప్రాఫిట్. ఓకే, వాళ్ళ యొక్క ప్రాఫిట్. ఓకే, వాళ్ళ యొక్క ప్రాఫిట్ ఇది. సో ఇక్కడ మనకు కావాల్సింది వాళ్ళ యొక్క పెట్టుబడులు అంటే ఇన్వెస్ట్మెంట్. ఇది ఎట్లుండాలి, ఇది ఎట్లుండాలి, అందరూ ఏం చేస్తారు, ఇది తెలవకుంటే డైరెక్ట్ గా 6 into 5, 12 into 4, 14 into 7 చేసేస్తారు. ఎందుకంటే దీని తర్వాత క్వశ్చన్స్ అన్ని అదే విధంగా ఉంటాయి కాబట్టి. అట్లా చేసేమేది ఆన్సర్ రాదు. సో ఇక్కడ చూడండి మనకేం కావాలి, ఐ కావాలి. ఐ అంటే ఏంటిది, పి బై టీ అంటే 5/6. ఇదేమవుతుంది 4/12 అంటే 1/3, ఎందుకంటే 4 ఓట్లు 4. ఇదేమవుతుంది 1/2. అయిపోయింది. ఏంటిది 5/6 ఈస్టు 1/3 ఈస్టు 1/2. దీని యొక్క కాజా గడ్డ కింద 6 తీసుకుంటే ఇదేమవుతుంది 5, 2, 2 ముళ్ళు 6. సో 5:2:3, 5:2:3. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, పార్ట్నర్షిప్ చేయాలి అంటే మీకు ఇది ఒక్కటి గుర్తుంటే సరిపోతుందండి. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం దట్ ఈక్వల్స్ టు ప్రాఫిట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇది ఒక్కటి గుర్తుంది కదా, ఫటాఫట్ అయిపోద్ది సెకండ్స్లలో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ అండ్ బి ఇన్వెస్ట్ 42,000 and 56,000 respectively in a business. At the end of the year they make a profit of 87,220. Find B share in the profit. ఓకేనా. సో ఏబి పెట్టుబడులు ఇచ్చిండు అండ్ వాళ్ళ యొక్క ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. కంబైన్డ్ ప్రాఫిట్, అది ఇండివిజువల్ ప్రాఫిట్ కాదు అది. అయితే బి యొక్క వాటాన్ని కనిపెట్టమంటుంది. సో ఏ బి, సో వాళ్ళ యొక్క పెట్టుబడులు 42, 56 అంటే డైరెక్ట్ 42, 56 రాసుకోండి. ఓకే, సో ఇది ఏమన్నా క్యాన్సిల్ అవుతుందా, ఎందులో పోతుంది, 21 కోట్లే, 42, 14 మూల 14 మూల 14 నాళ్ళ. ఓకే, 14 మూల 14 నాళ్ళ 3:4 రేషియోలు ఉన్నాయి. మనకు కావాల్సింది ఏంటి, వాళ్ళ యొక్క దాంట్లో బి యొక్క వాటా. ఇది 4 భాగాలు, 4 + 3 ఎంత 7 ఇంటూ ఎంత అమౌంట్ 87,220. ఓకే, సో 7 ఒకట్ల 7 17, 7 2 14, 32, 7 4 28. ఓకే, 42, 7 6 42, 0. ఓకే, సో 12 48 అండ్ 48 అంటే 49 చిల్లర వస్తుంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో ఇది 18/8/2022 షిఫ్ట్ 2 లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. And next question, Ravi started a business by investing 50,000. After 6 months, Raju joined him and invested an amount of 1 lakh rupees. In 1 year since Ravi invested,
దే ఎర్న్డ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 63,000. వాట్ ఈస్ రాజు షేర్ ఆఫ్ ప్రాఫిట్? ఓకేనా. సో రవి ఏం చేసినట్ట 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టి వ్యాపారం ప్రారంభించిన తర్వాత 6 నెలలకు రాజు వచ్చినట. రాజు వచ్చి నేను కూడా నీ బిజినెస్ లో పెట్టుబడి పెడతా అని ₹1,00,000 పెట్టినట. వాళ్ళిద్దరు పెట్టుబడి పెట్టిన సంవత్సరంలో వాళ్ళకి వచ్చినటువంటి ఆదాయం ఎంత? 63,000 అయితే రాజు వాటా ఎంత? సో రవి అండ్ నెక్స్ట్ రాజు. ఓకే. సో ఈయన 50,000 పెట్టిండు. ఓకే. అని 1,00,000 పెట్టిండు. ఓకేనా. 50,000 అయితే 1000 తీసేసిన, ఇక్కడ 1000 తీసేసిన క్యాన్సిల్ అయిపోద్ది. సో ఇది ఓకే. అండ్ ఈయన 6 నెలల తర్వాత వచ్చిండు. ఈయన ఎంత ఉండు? ఒక సంవత్సరం మొత్తం ఉండు. అంటే 12, ఈయన 6 ఉండు. సో ఒకట్ల ఇది 2ల 1:2. ఏంటి ఇది ఒకట్ల ఇది 2ల 2, 2 ఇది క్యాన్సిల్ అయిపోతే 1:1. ఓకే. సో వీళ్ళిద్దరి యొక్క టైము, పెట్టుబడి తీసుకుంటే లాభాల వాటా ఎంత? 63,000 ఇద్దరికి కలిపి. సో ఇది ఎట్లుంది? 1:1. సో ఎవరిని తీసుకున్నా దీంట్లో సగమే రావాలి బై 2. 63 అంటే 31, 315 00. సో 31,500. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే. సో చూస్తున్నారు కదా పార్ట్నర్‌షిప్ అనేది ఎంత సింపుల్‌గా అయిపోతుందో. సో ఇది మనకు 22/8/2022 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వెషన్ ఇది. మిస్టర్ శర్మ, మిస్టర్ గుప్తా అండ్ మిస్ సిన్హా ఇన్వెస్టెడ్ 4,000, 8,000, 6,000 respectively in a business. Mr. Sharma left after 6 months. If after 8 months there was a gain of 34,000, then what will be the share of Mr. Gupta? ఓకేనా. శర్మ, గుప్తా అండ్ అదేవిధంగా మిస్ సిన్హా వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేశారంటే ఒక వ్యాపారంలో 4,000, 8,000 మరియు 6,000 పెట్టుబడి పెట్టడం జరిగింది. శర్మ ఏమైందంట 6 నెలల తర్వాత ఆ యొక్క బిజినెస్ నుంచి వెళ్ళిపోతే మనకు 8 నెలల తర్వాత మొత్తం వాటా ఆదాయం వచ్చేసరికి మనకు ఎంత వచ్చింది? 34,000 వచ్చింది. అయితే గుప్తా యొక్క వాటా ఎంత? ఓకే. సో ఫస్ట్ వచ్చేసరికి శర్మ అండ్ నెక్స్ట్ గుప్తా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సిన్హా. ఓకే. సో వీళ్ళ ముగ్గురు. సో వాళ్ళ పెట్టుబడులు ఎంత? ఇది 4,000, 8,000, 6,000. పక్కన మనం 1000 తీసేసినాం. ఎందుకంటే ఎట్లైనా క్యాన్సిల్ చేస్తే అయిపోద్దని. అండ్ శర్మ ఎన్ని నెలలుండు? 6 నెలలుండు. శర్మ 6 నెలలుండు. అండ్ మిగిలిన ఇద్దరు వెళ్ళిపోలేదుగా మధ్యలో. 8 నెలల తర్వాత ఆదాయం తీసిర్రు. అంటే ఇది 8, ఇది 8. ఓకే. అయితే ఇక్కడ మనకు గుప్తా యొక్క వాటా కనుక్కోమంటాడు. ఓకే. 6 నాళ్ళ 24, 8 ఎనిమిదిలు 64, 8 ఆరుల 48. ఓకే. ఈ మూడింటిని క్యాన్సిల్ చేద్దాం. ఎందులో పోతుంది? 8లో తీసుకుంటే ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉంది. 4 2 8. 8 3ల, 8 8ల, 8 6ల. ఓకే. అండ్ 3 6 పోతది, 8 పోదు. ఓకే. సో మనకు కావాల్సింది ఏంది? గుప్తా యొక్క వాటా. గుప్తా యొక్క వాటా ఎంత? 8 బై 8 6 ఎంత? 6 8 14 3 17. 17 ఇంటూ ఎంత అమౌంట్? 34,000. సో ఇక్కడ చూడండి 17 ఒకట్ల, 17 2ల, 8 2ల 16 అంటే 16,000. సో దిస్ ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 22/8/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. PQR jointly start a business. It was agreed that P would invest 25,000 for 6 months, Q 44,000 for 5 months and R 50,000 for 3 months. Out of total profit of 1,04,000, the amount received by P will be. ఓకేనా. PQR ముగ్గురు కలిసి ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తే P 6 నెలలకు 25,000 పెట్టిండట, Q 5 నెలలకు 44,000 పెట్టిండట, R వచ్చేసరికి 3 నెలలకు 50,000 పెడితే వాళ్ళ యొక్క మొత్తం అమౌంట్ వచ్చేసరికి లాభము 1,04,000 అయితే P యొక్క వాటా ఎంత? ఓకే. సో PQR ముగ్గురు కలిసి మనకి ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తారు కాబట్టి సో PQR. సో P 6 నెలలకు ఎంత అమౌంట్? 25,000. అండ్ అదేవిధంగా Q 5 నెలలకు ఎంత? 44,000. అండ్ అదేవిధంగా P 3 నెలలకు ఎంత? 50,000. ఓకే. సో పక్కన ఉన్నటువంటి 1000 డేటాను మనం రిమూవ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మొత్తం లాభం ఎంత? 1,04,000లో P వాటా ఎంత? సో మనకు కావాల్సింది P డేటా కావాలి. ఓకే. సో 5లో క్యాన్సిల్ అవుతుంది చూడండి. 5 ఒకట్ల, ఇది ఎందులో పోతుంది? 5 10ల, 5 5ల. అండ్ 4 3లో పోవట్లేదు. సో 5 6ల 30,
44, 3 పదుల 30. ఓకే. సో పి వాటా కావాలి. సో పి వాటా అంటే 30. 2ల పోతుంది చూడండి. 2 15ల, 2 22ల అండ్ అది 2 15ల. సో 15, 22, 15. ఓకే. సో ఇదొచ్చేసరికి మనకు కావాల్సిన పి 15, 15, 15 ఎంత? 15, 15 30, 30 తర్వాత 22 52 ఇంటూ 104,000. సో 52 2ల 2000 ఇంటూ 15 ఎంత? 30,000. 15,000 ఇంటూ 2 ఎంత? 30,000. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 23/8/2022 వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ అదేవిధంగా రైల్వే ఎగ్జామ్ స్పెషల్‌గా సైన్స్ న్యూమరికల్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో డెడికేటెడ్‌గా రైల్వే ఎగ్జామ్స్ కోసం రెడీ చేసి మీకు రిలీజ్ చేసినటువంటి కంటెంట్ ఇది. ప్రతి ఒక్కరు కూడా వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి లింక్ నుంచి ఒక తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మీకు ఇక్కడ చాప్టర్ వైస్‌గా అండ్ అదేవిధంగా మీకు ఇంపార్టెంట్ ఫార్ములాస్‌తో కూడినటువంటి డేటాని అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇంకెందుకు ఆలస్యం వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి ఇన్‌స్టామోజ్ సైట్ నుంచి గ్యాదర్ చేసుకోండి. And next question. A started a business with a capital of 4,50,000. After 3 months, B joined him with a certain amount of capital. At the end of a year, A starting the business, the profit was started in the ratio 3:2. How much did B invest? Okay, B పెట్టుబడి గురించి అడుగుతుండ్రు. సో AB ఇద్దరు, ఓకే, AB ఇద్దరు ఉన్నారు. A 4,50,000 అంట, B పెట్టుబడి కనుక్కోమంటుండ్రు. సే 4,50,000 అండ్ B వాటా ఎంత? X అనుకుందాం. ఏ ప్రారంభించిన తర్వాత 3 నెలలకు బి వచ్చి జాయిన్ అయ్యిండు. ఏ 1 ఇయర్ లాస్ట్‌లో అంటే ఏ 12 నెలలుంటే బి 9 నెలలు మాత్రమే ఉన్నాడు. అండ్ వీళ్ళ యొక్క లాభాల యొక్క నిష్పత్తి 3:2 అంట. సో దీన్ని ఏ విధంగా చేస్తే అది 3కి సమానం అవుతది. దీన్ని ఏ విధంగా చేస్తే అది 2కి సమానం అవుతది. దాన్ని బట్టి మనకు ఎక్స్ వాల్యూ వస్తది. సో ఇది 3ల, ఇది 4ల. అండ్ దీని మొత్తాన్ని ఈక్వేషన్ లెక్క రాస్తే, ఓకే, సో దీని మొత్తాన్ని మనం ఈక్వేషన్ లెక్క తీసుకుంటే 3 ఒకట్ల 3 15, 15 4 60 అండ్ 2, ఓకే. సో దీని మొత్తాన్ని మనం తీసుకుంటే 4,50,000 ఏంటి ఇక్కడ మిగిలినటువంటి 4 బై ఇక్కడ ఉన్నటువంటి 3 ఇంటూ ఎక్స్ 3x దట్ ఈక్వల్స్ టు 3/2. సో దీని నుంచి ఎక్స్ తీసేసుకుంటే అయిపోతుంది. సో 3 ఒకట్ల 3 15ల 15 3 45 అండ్ ఇక్కడ 0 3 zeros అండ్ ఇది ఇక్కడికి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి 3 ఒకట్ల 3 5ల 15 50,000 50,000 ఇంటూ 4 50,000 ఇంటూ 4 ఎంత? 2 లక్షలు 2 లక్షలు ఇంటూ ఎంత? 2 మొత్తం 4 లక్షలు. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో వాళ్ళ యొక్క పెట్టుబడి ఎంత? 4 లక్షలు. ఓకే, సో ఇది మనకి 8/9/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. And next question. A and B invest 30,000 and 24,000 respectively for 1 year. If they get a profit of 13,500, then the share of B in the profit. Okay. సో AB ఇద్దరు కూడా ఏడాది పాటు 30,000 అండ్ 24,000 పెట్టుబడి పెడితే 13,500 రూపాయలు లాభం పొందిరట. అయితే AB వాటా ఎంత? సో ఏ బి సో 30 24. సో 6/5 30, 6/4 24. సో వీళ్ళిద్దరు కలిసి 13,500 పంచుకోవాలి. ఎవరి వాటా కావాలి? బి వాటా కావాలి. బి ఎంత? 4/5 4 9 ఇంటూ 13,500. 9 ఒకటిలో 9 45 9 5 45. సో 1,500 ఇంటూ 4 ఎంత? 15 4 60. సో 6,000. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 12/9/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. And next question. A, B and C invested 10,000, 12,000 and 15,000 respectively for 5, 6 and 9 months respectively in a business. If A share in the profit is 2,500, then total profit is, okay na? So A 10,000 పెడితే 2,500 వచ్చిందట. సో కాకపోతే ఇక్కడ ఏంది మంత్స్ డిఫరెంట్ ఉండడం వల్ల మనకి ఇక్కడ వేరియేషన్ వస్తుంది. సో ఏ బి అండ్ సి. సో ఏ ఎంత? 10,000, బి 12,000, సి 15,000 అండ్ 5, 6, 9. ఓకే, సో ఇది మనకున్నటువంటి డేటా. 3లో పోతుందా? ఇది 2 3లో పోతాయి కానీ ఇది పోదు. అండ్ 2లో తీసుకుంటే ఇది 2లో పోతుంది కానీ ఇది 2లో పోదు. 5లో తీసుకుంటే 5లో కూడా పోట్లేదు. 15లో 50
12 72 అండ్ 15 15 9 135. ఓకే. 9 పోవట్లేదు. ఈ 2 9లో పోతాయి. ఇది 9లో పోవట్లేదు. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దాం? మనకు 52,500 అయితే ఈ మొత్తం కూడితే ఎంత? సో మొత్తం కూడండి. 50, 135, 185, 180, 180 తర్వాత 70, 250, 250 తర్వాత 5, 2, 7, 257 మొత్తం కూడితే 257. ఓకే. సో దట్ మీన్స్ 50 2,500 అయితే 257 ఎంత? సో 2,500 ఇంటూ 250 7/50 చేస్తే మనకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. సో మొత్తం లాభం కావాలి. సో ఇది చేస్తే మనకు డేటా అయితే రావడం జరుగుతుంది. సో 50 వాటాలు ఇదైతే ఇది మొత్తం ఎంత? సో ఇంటూ ఇది బై ఇది చేస్తే దట్ మీన్స్ ఆన్సర్ ఎంత వస్తది? సో ఇక్కడ 0 క్యాన్సిల్. 5 ఒకట్ల 5 5 25 50. సో 257 ఇంటూ 50. సో ఇక్కడ ఇది చేస్తే మనకి ఎంత వస్తుంది? 12,850 రావడం జరుగుతుంది. దట్ మీన్స్ ఆప్షన్ డి. సో ఇది మనకు 49, 20, 22, 53లో వచ్చినటువంటి క్వెషన్ ఇది. నెక్స్ట్ క్వెషన్. Anil and Sunil started a business investing equal amounts. Anil left after 9 months. They earned an annual profit of 28,000. What is the Sunil share of annual profit? సో అనిల్ సునీల్ ఇద్దరు కూడా ఏం చేశారంటే సమాన మొత్తాల్లో పెట్టుబడి పెట్టి వ్యాపారం ప్రారంభించారంట. 9 నెలల తర్వాత అనిల్ వెళ్ళిపోయిందంట. 28,000 మనకు వార్షిక ఆదాయం వస్తే వాళ్ళు సునీల్ వాటా ఎంత? సో అనిల్ సునీల్. సో అనిల్ 9 నెలల తర్వాత వెళ్ళిపోయినాడు. 9 నెలలు ఉన్నాడు. సునీల్ చివరి దాకా ఉన్నారు కాబట్టి సునీల్ 28,000 పంచుకోవాలి. 3ల ఇది 4ల. సో సునీల్ అడుగుతున్నాడు కాబట్టి 4/4 + 3 ఎంత? 7. 7 ఇంటూ మొత్తం ఎంత? 28,000. 7 ఒకట్ల 7 4ల 4 4ల 16. సో 16,000. ఓకే. చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్‌గా అయిపోతున్నాయో ఈ యొక్క పార్ట్నర్‌షిప్ అనేటటువంటి టాపిక్‌కి. సో ఇది మనకు 22/9/2022 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వెషన్. అండ్ అదేవిధంగా ఏఎల్‌పి సీబీటీ 2 డెడికేటెడ్‌గా మనకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌కి సంబంధించినటువంటి తెలుగు మీడియం అండ్ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి మెటీరియల్స్ అనేవి ఆల్రెడీ శ్రీనివాస్ మేక్ యాప్‌లో మీకు స్టడీ మెటీరియల్ ట్యాబ్‌లో అండ్ అదేవిధంగా కోర్స్ సెక్షన్‌లో కూడా అందుబాటులో ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డేటాని అయితే గ్యాదర్ చేసుకోండి. సీబీటీ 2కి అత్యంత ముఖ్యమైనటువంటి మెటీరియల్స్‌లో బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ కూడా ఒకటి. ఓకే. అండ్ దాంతో పాటు ట్రేడ్ కంటెంట్ కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో చివరిలో మీకు ఆ యొక్క ట్రేడ్ సంబంధించినటువంటి డేటాను కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ క్వెషన్. రెన్ అండ్ మార్టిన్ స్టార్టెడ్ ఏ కంపెనీ on March 1, 2019. The ratio of their investments was 5:4. Martin left the company after 15 months. In what ratio must the profit be divided at the end of the 2 years? ఓకేనా? మార్టిన్ మరియు రెన్ ఇద్దరు కలిసి మనకు ఒక కంపెనీని స్టార్ట్ చేసినట్ట మార్చి 1న. సో 15 నెలల తర్వాత మార్టిన్ ఏం చేసినట్టు కంపెనీని వీడితే 2 సంవత్సరాల చివరిలో లాభం అయ్యే విధంగా ఉంటుంది. సో రెన్ మార్టిన్. సో మనకు మార్టిన్ 15 నెలల తర్వాత విడిపోయిండు. అంటే 15 నెలల పాటు ఉండు. మరి చివరి దాకా ఉన్నది ఎవరు? రెన్. 2 సంవత్సరాలకి ఎన్ని నెలలు? 24 నెలలు. 24 మంత్స్. ఓకే. సో 24 మంత్స్ 15 మంత్స్. అండ్ ఎందులో పోతుంది? 3 5ల 15 3 8లు 24. ఓకే. సో 8 5. ఓకే. అండ్ వాళ్ళ యొక్క పెట్టుబడుల నిష్పత్తి ఎంత? 5:4. సో 5కి 5 క్యాన్సెల్. 1ల ఇది 2ల అంటే 2:1. ఏ నిష్పత్తిలో విభజించాలి? 2:1 నిష్పత్తిలో. సో 2:1 అంటే ఇక్కడ ఉంది. సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 22/9/2022 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వెషన్. నెక్స్ట్ క్వెషన్. గిరీష్ అండ్ కమల్ ఇన్వెస్టెడ్ దేర్ క్యాపిటల్స్ ఇన్ ఏ బిజినెస్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:7 respectively. If 1,728 was the total amount invested in the business, what is Giri's share in the business? ఓకేనా? గిరి కమల్ ఇద్దరు కలిసి మనకు 5:7 నిష్పత్తిలో వాళ్ళ యొక్క మూలధనాన్ని పెట్టుబడి పెడితే ఒకవేళ పెట్టుబడి పెట్టినటువంటి మొత్తం అనేది మనకు 1728 అయితే గిరి వాటా ఎంత? సో 5:7 రేషియోలో పెట్టిరు గిరి కమల్. అండ్ అదేవిధంగా మనకు మొత్తం అమౌంట్ అంటే 5 + 7 ఎంత? 12. అంటే దీన్ని కే అనుకుందాం సింపుల్ గా. 12K దట్ ఈక్వల్స్ టు 1728 అయితే మనకు 5K ఎంత? సో
5K by 12K into 1728 చేసి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో KK క్యాన్సల్ 12 ఒకట్ల 12 ఒకట్ల 12 52 12 4 48 48 12 4 48. సో 144 ఇంటూ ఎంత 144 ఇంటూ 5 4 5 0 14 5 ఎంత 14 5 70 70 20 720. ఆప్షన్ ఏమవుతుంది? సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఏమవుతుంది? 720 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 27 9 22 52 వచ్చిన క్వశ్చన్. A and B invest in a business in the ratio of 7:8 for the same time. If 7% of the total profit goes to the charity and A's share in the profit is 12,600, then what is the total amount of profit earned? సో ఒక వ్యాపారంలో అంటే A మరియు B ఇద్దరు కలిసి ఒకే సమయంలో 7:8 నిష్పత్తిలో పెట్టుబడి పెడితే మొత్తం లాభంలో 7% చారిటీకి ఇస్తే లాభంలో A యొక్క వాటా 12,600 అయితే అప్పుడు మొత్తం లాభం ఎంత? ఓకే, A B. సో ఏ ఎంత పెట్టిండు? 7 అయితే బి 8 అండ్ ఏ వాటా ఎంత? 12,600. ఓకే, ఇద్దరు టైం ఒకటే కాబట్టి అండ్ దీన్ని తీసుకుంటే బి వాటా వచ్చేస్తుంది. సో 7లో క్యాన్సిల్ చేస్తే 7లో ఎంత పోతుంది? 7 ఒకట్ల 7 అండ్ ఇంకెంత చెప్పండి? 56. 7 ఎంపులు 56. 8 10 80 8,000 and next 8 ఎంపులు 64 6,400. సో దట్ ఈక్వల్స్ టు 14,400. సో ఏ యొక్క వాటా ఎంత? పెట్టుబడి 12,600, బి ఒకటి 14,400. మొత్తం ఎంత? ఈ మొత్తం కూడితే 1 1 2 2 6 7 0 0 0. సో మొత్తం 27,000. సో ఏబి ఇద్దరు కలిసి వాళ్ళ యొక్క ఆదాయంలో వాటా ఎంత? 27,000. 27,000 దీనికి సమానం 7% చారిటీకి ఇచ్చిన తర్వాత. అంటే 100లో 7 పోతే మిగిలింది ఎంత? 93%. సో మనకి ఇక్కడ ఏం కావాలి? మొత్తం లాభం కావాలంటుండు. సో 93% 27,000 అయితే 100% ఎంత? ఓకే, దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది 3 20 గట్ల 3 9,000 అండ్ మళ్ళీ 3లో పోతుందా? 3 ఏళ్ళ 21 అండ్ సో ఇది సో 3,00,000/7 చేస్తే మనకి ఎంత వస్తుంది? 29,000. ఎంత వస్తుంది? 29,032.25 రావడం జరుగుతుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది మనకి 11 10 20 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. Mohan, Meena and Madhav enter into a partnership investing 3,000, 2,000 and 5,000 respectively. Find their respective shares in the annual profit of 5,600 in the given order of the names mentioned here. ఓకే, మోహన్ మీనా మాధవ్ ముగ్గురు కలిసి మనకు 3,000 2,000 5,000 పెట్టుబడితోటి భాగస్వామ్యం కుదుర్చుకుంటే వాళ్ళ యొక్క మొత్తం వార్షిక ఆదాయంలో 5,600 అయితే వాళ్ళ యొక్క వాటా అవుతుంది. సో ఒకసారి చూడండి, ఇది వాళ్ళ యొక్క ఆదాయాలు డైరెక్ట్ ఇచ్చేసిండు. వీటిలో ఏది డిఫరెంట్ ఉంది? 1,680 1,680 సేమ్ వచ్చేసింది. ఇంకా 2,800 2,800 సేమ్ ఉంది. అంటే మనం ఏ వాల్యూ అది తీసుకుంటామో అదొకటి తీసుకుంటే సింపుల్ గా అయిపోయింది. దీంట్లో చూడండి 1,168 1,120 1,320 అండ్ అదే 1,240. సో బి కనుక్కుంటే అయిపోద్ది కదా, ఒక్కటి తెలిసి మిగిలిన ఆటోమేటిక్ వచ్చేస్తాయి. సో బి వాటా ఎంత? సో ఇది 3 అయితే ఇది 2 అయితే ఇది 5. సో ఇది 2 బై 5 3 8 2 10 ఇంటూ ఎంత? 5,600. సో 0 0 క్యాన్సల్. 500 2 1000 అండ్ 62 120 1,120. సో బి వాటా ఎంత? 1,120. ఇగో ఇక్కడ ఉంది. సో దట్ మీన్స్ సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఒకవేళ మనం ఫస్ట్ చేసినాం అనుకోండి 1,680 వస్తుంది. ఈడ ఉంటది ఈడ ఉంటది. ఓకే, ఈడ ఉంటది ఈడ ఉంటది. అప్పుడు రెండోది చేస్తే మ్యాచ్ అవుతుంది. ఒకవేళ లాస్ట్ చేసినాం అనుకోండి 2,800 ఈడ ఉంది ఈడ ఉంది. అట్లా ప్రాబ్లమ్స్ అవుతాయి. కాబట్టి ఏది డిఫరెంట్ ఉందో అది చేసుకుంటే అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మనకి ఒక పార్ట్నర్షిప్ అనేటటువంటి క్వశ్చన్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం ఈ యొక్క పీడిఎఫ్ ని ఏ విధంగా గ్యాదర్ చేయాలో చూద్దాం. సో ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క శ్రీనివాస్ మేక్ యాప్ ని అయితే ఇన్స్టాల్ చేయండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు యొక్క పీడిఎఫ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం ఈ యొక్క యాప్ ఓపెన్ చేసినట్లయితే ఫస్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా సిపిటి టెస్ట్ సిరీస్ అని. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి లింక్ టు కోర్సెస్ నుంచి ఆ యొక్క డేటా అయితే గ్యాదర్ చేసుకోండి.
అండ్ ఇప్పుడు మనం పెయిడ్ కోర్సులోకి వెళ్ళిపోదాం. పెయిడ్ కోర్స్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చేస్తుంది. క్లిక్ ద రైల్వే టు గెట్ ద పీడిఎఫ్. అండ్ అదేవిధంగా ఏఎల్పీ సిబిల్ 2 పాయింట్ ఆఫ్ లో డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వైర్మెన్ అండ్ ఫిట్టర్ సంబంధించినటువంటి ట్రేడ్స్ యొక్క డేటా కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. వీటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. సో రైల్వేని సెలెక్ట్ చేయగానే మనకు ఫస్ట్ కనిపిస్తుంది లెవెల్ 1 ఫౌండేషన్ కోర్స్. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న వ్యూ డెమో అండ్ కోర్స్ పర్చేస్ చేసిన వాళ్ళకి వ్యూ కోర్స్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే మనకు డైరెక్ట్ గా ఈ విధంగా వచ్చేస్తుంది. అండ్ సెలెక్ట్ మ్యాథమెటిక్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆర్థమెటిక్ పీవైక్యూ అని ఉంటుంది. ఆర్థమెటిక్ పీవైక్యూ సెలెక్ట్ చేస్తే అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా పార్ట్నర్షిప్ ఇంగ్లీష్ మీడియం, పార్ట్నర్షిప్ తెలుగు మీడియం సంబంధించినటువంటి మెటీరియల్స్ ఆల్రెడీ ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ఈ యొక్క క్లాస్ కూడా మీకు ఇక్కడనే రావడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మీకు ఆల్రెడీ పీడిఎఫ్ అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం యావరేజెస్ అనేటటువంటి టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన యొక్క కోర్సుని గ్యాదర్ చేయండి. అండ్ అదే ఇంకా సిబిటి యొక్క టెస్ట్ సిరీస్ ఎవరైతే గ్యాదర్ చేసుకోలేదో టెస్ట్ సిరీస్ కూడా గ్యాదర్ చేసుకోండి. ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంది. ఓకే, అండ్ దాంతోపాటు మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్స్ కూడా అవైలబిలిటీలో ఉంది. వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ నుంచి ఒక కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సినటువంటి ఫుల్ ఫ్లెజ్డ్ కంటెంట్ మొత్తం కూడా ఇక్కడ నుంచే లభించడం జరుగుతుంది. ఓకేనా. సో ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఫుల్ ఫ్లెజ్డ్ ప్రిపరేషన్ పైన ఫోకస్ చేస్తే మెరిట్ స్కోర్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ ని పర్ఫెక్ట్ చేసుకోవడానికి మన యొక్క ఛానల్ మీకు హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఈ యొక్క ఆపర్చునిటీని ప్రాపర్ గా ఉపయోగించుకోండి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనం డేటాతో కలుద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏం డిస్కస్ చేద్దాం, యావరేజెస్ డిస్కస్ చేద్దాం. And thank friends, thank for watching.